రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక త్రిబుల్-ఆర్ అనే ఒక క్యాప్షన్ రిలీజ్ చేసి వైసీపీ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించినటువంటి రోజు. ఆ రోజు ఈ రిపబ్లిక్ డేని బ్రిటిష్ వారి నుంచి పూర్తి స్థాయిలో స్వతంత్రం వచ్చిన రోజుగా దీన్ని పరిగణిస్తారు. అదేవిధంగా ఈరోజు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్రిబుల్-ఆర్ అంటే ఈ రోజు రిపబ్లిక్ డే రాజానగరానికి జనసేన పార్టీ టికెట్ కేటాయించడం, అదేవిధంగా రాజోలికి జనసేన పార్టీ టికెట్ కేటాయించడం అనేది త్రిబుల్-ఆర్ గా వర్ణిస్తూ ఆ రోజు ఈయన పవన్ కళ్యాణ్ గారు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసినటువంటి రోజు. చాలా అద్భుతమైన రోజుగా మేమందరం భావిస్తున్నాము. ఈ యొక్క రాజానగరం అనేది జనసేన పార్టీలో ప్రథమ స్థానంలో ఉండడానికి గల కారణం ఇక్కడ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు సమిష్టిగా పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ సీట్. ఇది స్వతంత్రం కంటే గొప్పగా మేము భావిస్తున్నాం. కానీ స్వతంత్రానికి మించింది మరొకటి లేదు. కానీ మేము ఈ యొక్క విముక్తి అనే దానికి జనసేన పార్టీకి పెద్ద స్వతంత్రం వచ్చిందన్నట్టుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే మా యొక్క జనశ్రేణులు శ్రమిష్టి కృషితో మేము చూసిన కష్టాన్నంతటినీ కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గుర్తించడం కూడా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే చాలా మంది చాలా రకాల అపోహలు ఉన్నారు. జనసేనకి రాజనగరం టికెట్ రాదు, రానివ్వం, వీళ్ళంతటి వాళ్ళు నలిపేస్తాము, లేకపోతే ఇళ్లలో నుంచి బయటికి రానేమో, కార్లే తీనేమో ఇలా చెప్పారు. టికెట్ ఇంకెక్కడ వస్తుంది అనే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నింటికి చెక్ పెడుతూ ఈ రోజు మాకు మరో స్వతంత్రాన్ని ఇస్తూ జనసేన పార్టీకి టికెట్ కేటాయించడం అనేది చాలా మీ అందరూ కూడా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టవంతులుగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మా యొక్క జనశ్రేణులు ఇంకా సమిష్టిగా పనిచేసి ఈ యొక్క టీడీపీ జనసేన నాయకులందరూ కూడా ఐక్యతతో వెళ్లి ఇక్కడ వైసీపీని ఖచ్చితంగా ఓడిస్తూ 50,000 ఓట్ల మెజారిటీతో జనసేన పార్టీని గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మా యొక్క జనసేన పార్టీ అందరూ కూడా ఒకటే నా విన్నపం, టీడీపీ నాయకులతో సవిఖ్యతో గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా, బంధుపూర్వకంగా వెళ్లి మనందరూ సమిష్టిగా ఐక్యతతో పోరాడదాము. ఎలాంటి వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసే ఈ యొక్క మనకి డిస్టర్బెన్స్ పరిగణలో తీసుకోవద్దని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ యొక్క రాజానగరం నియోజకవర్గ యావత్ ప్రజానీకం తరఫున, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా మాత్రం జనసేన పార్టీ తరఫున ఈ యొక్క అఖండ మెజారిటీతో గెలిచి రాజానగరం ప్రజల చిరకాల వాంఛలన్నీ కూడా తీరుస్తూ ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం దిశగా మేము ప్రయాణం చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ జనసేన ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు.